సింహరాశి వారికి శని సంచారము గోచార రీత్యా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ సంవత్సరము అనే విషయంపై మనం ఫోకస్ చేద్దాం. ఈ సంవత్సరము 29 మార్చ్ రోజున శనైశ్చరుడు మీనరాశిలోకి ప్రవేశించినాడు. మీనరాశిలోకి ప్రవేశించి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో ఉంటున్నాడు. అంటే ఈ 2.5 సంవత్సరాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరించడము అనేటువంటిది సింహరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే సింహరాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో శనైశ్చరుడు ఈ 2.5 సంవత్సరాలు సంచరిస్తున్నాడు. అయితే ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధి లోపల సింహరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ప్రభావం ఎలా ఉంటుంది? శనైశ్చరుడు మొత్తం 2.5 సంవత్సరాలు కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడా? ఇందులో ఏదైనా కూడాను మంచి సమయం కూడాను శనైశ్చరుడి మూలకంగా మనకు ఉంటుందా? సత్ఫలితాలు కూడాను కలుగుతాయా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే. ఈ 2.5 సంవత్సరాలు ఒకే విధంగా ప్రయాణం అనేటువంటిది శని భగవానుడి యొక్క సంచారము జరగదు. అందులో ప్రథమంలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తూ ఉంటాడు. తదనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. తదనంతరం రేవతి నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ఈ 3 నక్షత్రాలకు సంబంధించి 9 పాదాలలో సంచరిస్తూ ఉంటాడు. ఇది 9 పాదాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనకు వివిధ సంచార ఫలితాలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. శనైశ్చరుడు సాధారణంగా అంటే సరాసరి 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉన్నట్టయితే 12 రాశులలో సంచరించడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే 30 సంవత్సరాలకు ఒక మారు మళ్ళీ ఈ రాశిలోకి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు గనక మళ్ళీ మీనరాశిలోకి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ అష్టమ స్థానంలో సంచరించడం అనేటువంటిది ప్రతి జీవికి కూడాను సుమారుగా 30 సంవత్సరాలకు ఒక మారు జీవిత కాలంలో సంభవిస్తుంది. ఈ 30 సంవత్సరాల వ్యవధి లోపల జీవిత చక్రంలో మనిషి బాల్యంలో కొంత సమయాన్ని గడుపుతాడు. మధ్య వయస్సు, చదువు, సంపాదన, వివాహము ఇత్యాది కార్యక్రమాలతో మధ్య వయస్సు జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పిల్లల యొక్క బాగోగులు, పిల్లల యొక్క సెటిల్మెంటు, తర్వాత మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఇలాంటివి రావడం మూలకంగా ఆ జీవితం అనేటువంటిది వివిధ స్థాయి లోపల మనకు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ శని భగవానుడి యొక్క ఎఫెక్ట్ మనకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ముందుగా ఈ శని ఈ 2.5 సంవత్సరాలలో ఏ విధంగా సంచరిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ప్రవేశించడంతో మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. మీనరాశిలో ఎంటర్ అయిన తర్వాత పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో కొన్ని రోజులు ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వస్తాడు. మళ్ళీ రేవతి నక్షత్రంలోకి రావడము, రేవతి నక్షత్రం 4వ పాదం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ 2.5 సంవత్సరాల సమయం లోపల సింహరాశి వారికి ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, అష్టమ స్థానము దుస్థానము. అష్టమ స్థానంలో సంచరించడం గోచార రీత్యా మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. గోచార రీత్యా అరిష్టాలను, కష్టాలను, నష్టాలను కలిగించేటువంటి స్థానం కనుక అలాంటి స్థానంలో శనైశ్చరుడు ప్రయాణం చేస్తున్నాడు. అయితే సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుడు బాగా ఉన్నప్పుడు, అంటే సూర్యభగవానుడు మంచి స్థానాలలో మనకు సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావం తగ్గిపోతుంది. ప్రత్యేకంగా సింహరాశికి రాస్యాధిపతి శని కాబట్టి
శని ప్రతి గ్రహను కూడాను నిర్వీర్యం చేస్తాడు. సూర్యుడితో ఏదైనా గ్రహము కలిసినా లేదా సూర్యుడు బలీయంగా ఉన్నప్పుడు ఈ గ్రహము మనకు సంచరిస్తున్నప్పుడు దుష్ట స్థానాలలో ఆ గ్రహము యొక్క ఫలితము మనకు నిర్వీర్యమైపోతుంది, అంటే దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి పంచమాధిపతి బృహస్పతి శుభగ్రహ, మంచి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహ, మన జీవితంలో మనను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహ గురుగ్రహం. అలాంటి గురుగ్రహం కూడాను మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాకుండా శనీశ్వరుడు వేరే ప్రబలమైనటువంటి బలము కలిగినటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడాను ఆ శని ప్రభావం తగ్గిపోతుంది. ఈ విధంగా మనము వివిధ స్థాయి లోపల శని భగవానుడి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారికి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. అయితే ప్రప్రథమంగా సింహరాశిలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానం, ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మనము ప్రారంభించినటువంటి పనుల లోపల విఘ్నాలు తలెత్తుతాయి, చాలా ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎంత ప్లాన్ చేసుకొని మనం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనలు, అనుకోని విఘ్నాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా మనం ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం జరగడము, లేదా కొన్ని పనులు మధ్యలో నిలిచిపోవడము, కొన్ని పనులను మనము వదులుకోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ సింహరాశి జాతకులకు వృత్తిపరమైనటువంటి వ్యవహారంలో చాలా ఇబ్బందులు ఇస్తాడు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దశమము ముఖ్యంగా మనకు వృత్తిపరంగా ఎఫెక్ట్ ఇచ్చేటువంటి స్థానం. అంటే మనము చేసేటువంటి వృత్తి, ఆ వృత్తిపరంగా మనకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆదాయము, వీటన్నిటిపైన కూడాను ఈ శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కనుక మనం చేసేటువంటి పనులను చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ సమయం లోపల వృత్తిపరంగా మనకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి ఆఫీసులో ఉద్యోగస్తులతో కానివ్వండి, వ్యవహారం చేస్తున్నప్పుడు కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, ఇంకా హైయప్స్తో కానివ్వండి, అధినాయకులతో, వీళ్ళందరితో కూడాను మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే శని అనగానే ముఖ్యంగా మనకు ప్రభావాన్ని చూపించేటువంటి అంశం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి విషయం. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలపై మనకు చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. అందున అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనీశ్వరుడు ధనస్థానాన్ని చూస్తున్నాడు, అంటే రెండవ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ రెండవ స్థానాన్ని చూడడం మూలకంగా మీకు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అంటే మనకు ఆదాయం విషయం లోపల ఇబ్బందులు తలెత్తుతాయి. రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడము, సమయానికి అందినప్పటికీ అది సద్వినియోగం కాకపోవడము, తర్వాత కుటుంబం లోపల కూడాను మనకు అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మన మాట దురుసుతనంతో కొన్ని పనులు చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఆచితూచి మాట్లాడడము. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎవరితోని మనం వ్యవహారం చేస్తున్నా కూడాను, ఫ్రెండ్ సర్కిల్తో మాట్లాడుతున్నప్పటికీ, ఆత్మీయులతో మనం మాట్లాడుతున్నప్పుడు, డిస్కషన్స్ చేస్తున్నప్పుడు మన మాటను జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. కనుక ఈ రెండవ స్థానాన్ని చూడడం మూలకంగా మనకు చాలా ఇబ్బందులు క్రియేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వివిధ కోణాలపైన, వివిధ విషయాలపైన మనకు ఎఫెక్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.
అందులో ముఖ్యంగా ఏంటంటే కుటుంబ వ్యవహారము చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు ఈ విషయం లోపల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత రాబడి పైన మనస్సు నిలపాలి. అంటే రాబడి పైన మనస్సు నిలపకుండా మనం ఖర్చులు పెట్టుకున్నట్టయితే అప్పుల బారిన పడతాం, రుణగ్రస్తులం అవుతాము. అది మళ్ళీ మనకు ఇండైరెక్ట్గా అన్నిటిపైన కూడాను ప్రభావం చూపిస్తుంది. డబ్బు చాలా ప్రధానమైనటువంటి అంశం కనుక ఆ డబ్బు విషయంలో మనము నిర్లక్ష్యం చేసినట్టయితే అన్ని సమస్యలు కూడాను దాని మూలకంగా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇండైరెక్ట్గా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తర్వాత మనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో విషయాలపై ప్రభావం చూపిస్తుంది ఆర్థిక స్థితి గనక మీరు తప్పకుండా అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ విషయాలపై మీరు ఫోకస్ పెట్టాలి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం, పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల చదువు, ఉద్యోగము, వ్యవహారము, సెటిల్మెంటు వాళ్ళ విషయంలో మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే మనకు ఇబ్బందులు వస్తాయి. కనుక ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు ప్రధానంగా మనము వృత్తి, ఆదాయము, కుటుంబము, వాక్కు అంటే మనం మాట్లాడే విధానము, పిల్లల యొక్క ఎడ్యుకేషను, వాళ్ళ యొక్క సెటిల్మెంటు, వాళ్ళకు సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలు వీటిపైన మనం చాలా ఫోకస్ పెట్టాలి. అంటే మనస్సు నిలపాలి, ప్రయత్నాలు చేయాలి. వీటిపైన ఈ శనైశ్వరుడి యొక్క ప్రభావము బాగా ఉంటుంది కనుక ఈ విధంగా మొత్తం 2.5 సంవత్సరాలు ఒకే రకంగా ఉంటుంది అనంటే ఉండదు. ఎందుకంటే మనము ధైర్యంగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడాను ఇందులో మనకు ఋషులు, పెద్దలు చెప్పి ఉన్నారు. ఏంటయ్యానంటే ఈ 2.5 సంవత్సరాలు శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సంచరిస్తున్న సమయం లోపల మీకు గురువు మంచి స్థానాలలో ఉన్నప్పుడు, గురు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు, గురు ధనస్థానంలో ఉన్నప్పుడు, పంచమ స్థానంలో ఉన్నప్పుడు, భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ శని యొక్క దుష్ప్రభావం తగ్గిపోతుంది. అదేవిధంగా సూర్య భగవానుడు చాలా గ్రహాల యొక్క సంచారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ప్రతి గ్రహానికి అస్తంగత్వ దోషం రావడానికి సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ కారణం గనక సూర్యుడు ఇండైరెక్ట్గా సూర్యుడి యొక్క సంచారము, ప్రయాణం అనేటువంటిది అన్ని గ్రహాలపైన ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కూడాను సూర్యుడు 3వ స్థానంలో ఉన్నట్టయితే ఆ శని భగవానుడు, శని అష్టమ స్థానంలో ఉన్నటువంటి దుష్ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను తగ్గిపోతుంది. తర్వాత దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావం తగ్గుతుంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశికి అధిపతి సూర్యుడు కూడాను, తర్వాత సూర్య భగవానుడు గోచార రీత్యా మంచి స్థానంలోకి రావడం అనేటువంటిది ఈ సింహరాశి జాతకులకు ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ అష్టమ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ శనైశ్వరుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సూర్యనారాయణుడు వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ శని భగవానుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడాను ఈ సూర్యుడి యొక్క, ఈ శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. అంటే ఇలా మనకు దాదాపుగా 4 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఈ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే 4 స్థానాలలో సుమారుగా 4 మాసాలు, ప్రతి సంవత్సరం 4 మాసాలు ఈ సూర్యనారాయణుడు ఈ స్థానాలలో సంచరిస్తుంటాడు.
అంటే సంవత్సరానికి 4 మాసాలు, 2 సంవత్సరాలకి 8 మాసాలు, 2.5 సంవత్సరాలకి 10 మాసాలు. అంటే దాదాపు మనకు 2.5 సంవత్సరాల కాల వ్యవధి లోపల, అంటే అష్టమ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల 2.5 సంవత్సరాలంటే 30 మాసాలు. ఈ 30 మాసాలలో సుమారు 10 మాసాలు సూర్యుడు మనకు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి శని ప్రభావము ఈ మాసాలలో తగ్గిపోతుంది. అంటే అష్టమ స్థానంలోకి శనైశ్వరుడు వచ్చాడు, ఏదో మనకు అనర్థం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకోకుండా ఈ విశ్లేషణ ద్వారా మీకు ఏం తెలుస్తుంది అనంటే 30 మాసాల లోపల సూర్య భగవానుడు 10 మాసాలు మీకు అనుకూలంగా ఉంటాడు. కనుక ఈ 10 మాసాలు శని భగవానుడి యొక్క ఇబ్బంది మీకు ఉండదు. మిగతా 20 మాసాల లోపల కూడాను గురు ప్రభావం మూలకంగా కొంత మనకు ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత గురు దృష్టి మూలకంగా ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 30 మాసాలలో దాదాపు సగమే మనకు ఎఫెక్ట్ ఉంటుంది. మిగతాదంతా కూడాను ఆ సూర్య భగవానుడి యొక్క ప్రతాపం మూలకంగా శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కనుక అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. సరే, ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కూడాను 3 నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. మఘా నక్షత్రంలో, పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రంలో, ఉత్తరా ఫల్గుని నక్షత్రం మొదటి పాదం లోపల కూడాను జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. గనక సింహరాశి జాతకులకు అష్టమ స్థానంలో ఉన్నాడు. మరి సింహరాశిలో ఇలా 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఉంటారు. అందరికీ ఒకే రకమైన ప్రభావం ఉంటుందా? ఉండదు. ఈ శని ప్రభావము నక్షత్ర రీత్యా మారుతుంది, వయస్సు రీత్యా మారుతుంది. నక్షత్ర రీత్యా మారడము కొంత నేను మీకు విశ్లేషించి చెప్తాను. ఎలానంటే మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ విషయం మనం ముందు ఆలోచించినట్టయితే మఘా నక్షత్రం సింహరాశి కిందికి వస్తుంది. సింహరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సరే, మఘా నక్షత్రానికి ఈ శనైశ్వరుడు మళ్ళీ 3 నక్షత్రాల లోపల కూడాను సంచరిస్తూ ఉంటాడు. ఏ నక్షత్రాలలో? పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తుంటాడు, తదనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తుంటాడు, తదనంతరం రేవతి నక్షత్రం లోపల కూడాను సంచరిస్తుంటాడు. అంటే మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నటువంటి సమయము, ఆ కాల వ్యవధే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎప్పుడు మళ్ళీ మనకు ఉత్తరాభాద్ర నక్షత్రానికి 28 ఏప్రిల్ 2025 రోజున ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మఘా నక్షత్ర జాతకులకు కేవలం పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచరిస్తున్న సమయంలోనే కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే అటువైపున రాశిపరంగా అష్టమ స్థానము, నక్షత్రపరంగా కూడాను కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇది కూడాను 29 మార్చి నుండి 28 ఏప్రిల్ వరకే ఒక పాదంలో సంచరిస్తున్నాడు. ఇక పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం మనం చూసినట్టయితే ప్రారంభంలో అంటే శని మీనరాశిలోకి ప్రారంభం ఎంటర్ కాగానే పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరించడము ఈ పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. అంటే అష్టమ శని ప్రభావము ఈ పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ సమయంలో కొంత తక్కువగా ఉంటుంది. ఇక దాని తర్వాత మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంటాడు. అంటే ఒక పాదంలో 3 మాసాల 10 రోజులు సుమారుగా ఆన్ యావరేజ్ ప్రయాణం చేస్తుంటాడు శనీశ్వరుడు. కనుక ఉత్తరాభాద్ర నక్షత్రంలో 13 మాసాల 10 రోజులు ఉంటాడు. పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు మధ్యన 13 మాసాల 10 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
అంటే దాదాపు అది ఎప్పుడు వస్తుంది, మనకు 28 ఏప్రిల్ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఆ ఉత్తరాభాద్ర నక్షత్రంలో సుమారు 13 మాసాలు ఉంటాడు. ఈ 13 మాసాల కాల వ్యవధి లోపల పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు కొంత శని ప్రభావం ఉంటుంది. ఇక మళ్ళీ దాని తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు. ఈ రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ శని ప్రభావము మిడిల్ లోపల కొంత ఎక్కువగా ఉన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది ఈ ఎనాలిసిస్ ప్రకారంగా. అంటే మధ్యన 13 మాసాల 10 రోజులు శని ప్రభావము పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఉంటుంది. అంటే మధ్యన ఉంటుందన్నమాట. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను సింహరాశి కిందికి వస్తారు. కనుక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర ప్రథమ చరణంలో జన్మించినటువంటి వారికి మొదటి 3 మాసాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్యన 13 మాసాలు అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ చివరి 13 మాసాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధంగా నక్షత్రాలను బట్టి కూడాను మనకు ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావము కొంత విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒకే రకంగా ఉండకుండా మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి, పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్లకు విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శని యొక్క ప్రభావం లోపల కూడాను విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు ముఖ్యంగా ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ గ్రహ యొక్క ప్రభావము, అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావము ముఖ్యంగా దేనిపైన ఉంటుంది? ఆకస్మికమైనటువంటి ఘటనలు జరగడానికి, ఇబ్బందికరమైనటువంటి వాతావరణము మనకు క్రియేట్ చేసేటువంటి గ్రహ, వృత్తిపరమైనటువంటి సమస్యలు, చేసేటువంటి పనులపైన ఆటంకాలు, ఇవన్నీ కూడాను రావడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇది వయస్సు రీత్యా కూడాను మనం కొంత ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే మనం జీవితాన్ని ఒక 3 భాగాలుగా విభజిస్తాం. 30 లోపు అంటే 1 నుండి 30 వరకు, అంటే పుట్టినప్పటి నుండి 30 వరకు ఎలా ఉంటుంది, 30 సంవత్సరాల వయస్సు వరకు ఈ శని ప్రభావం ఎలా ఉంటుంది, 30 నుండి 60 వరకు ఎలా ఉంటుంది, 60 తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి ఈ క్లాసిఫికేషన్ చేసుకొని శని ప్రభావాన్ని మనం చూసినట్టయితే బాల్యం లోపల అంటే పుట్టినది మొదలుకొని 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తికి కానివ్వండి, స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావం ఎలా ఉంటుంది అనంటే ఆరోగ్యం పైన, దాని తర్వాత మళ్ళీ చదువు, డెవలప్మెంటు, ఉద్యోగము, వివాహము, ఇవన్నీ కూడాను మనకు 0 to 30 ఇయర్స్ లోపల కలుగుతాయి. కాబట్టి ఈ సమయం లోపల ముఖ్యంగా 20 నుండి 30 వయస్సు కలిగినటువంటి వాళ్లకు అష్టమ శని ఒకవేళ ఈ సంచరిస్తున్నట్టయితే ప్రభావం కొంచెం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని ముఖ్యంగా ప్రతి పని లోపల కూడాను ఆలస్యం చేస్తాడు. ప్రతి పని లోపల కూడాను మనకు అనుకోని విఘ్నాలను క్రియేట్ చేస్తాడు. ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. కనుక చదువుకునేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయి అనంటే తల్లిదండ్రుల మూలకంగా. తల్లిదండ్రులు వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉన్నట్టయితే నీకు ఆర్థిక ఇబ్బందులు రావు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ తెలిసేటువంటి విషయం ఏంటంటే ఈ వయస్సులో ఉన్నటువంటి వ్యక్తికి అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నట్టయితే తల్లిదండ్రుల పైన కూడాను ప్రభావం ఉంటుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పైన ప్రభావాన్ని చూపిస్తుంది, వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఇండైరెక్ట్గా ఈ జాతకుడి పైన కూడాను మనకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ వయస్సు రీత్యా కూడాను శని ప్రభావము కొంత విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా 20-30 అంటే 20 నుండి 30 అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వయస్సు. చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వివాహము ఇవన్నీ కూడాను జరిగేటువంటి సమయం. ఒక 1-2 ఇయర్స్ ముందు వెనుక అనుకున్నా కూడాను ఏదో కాలరీత్యా కానివ్వండి, వాళ్ళ జాతక రీత్యా కానివ్వండి, లేట్ మ్యారేజెస్ కానీ, లేటుగా ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి ఉన్నప్పటికీ అది ప్రత్యేకమైనటువంటి కేసెస్ లోపల అలా జరుగుతుంది. కానీ 20 నుంచి 30 అనేది చాలా ముఖ్యమైనటువంటి వయస్సు. ఈ సమయం లోపల అర్ధాష్టమ శని కానీ, ఏళ్ళనాటి శని కానీ, అష్టమ శని కానీ ఒకవేళ ఉన్నట్టయితే మనం దాన్ని కొంతవరకు కట్టడి చేసుకోవడానికి, నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కనుక మళ్ళీ 30 నుండి 40 కూడాను చాలా ఇంపార్టెంట్ వయస్సు జీవితంలో. ఈ సమయంలో అష్టమ శని రన్ అవుతున్నట్టయితే మనం ఏం చేయాలి? ఆ 30 నుండి 40 సంవత్సరాల వ్యవధి లోపల ఈ అష్టమ శని ప్రభావం మూలకంగా మన జీవితం కొంత వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శని ప్రభావం చూపిస్తుంది ఆ సమయంలో మనం చేసేటువంటి వృత్తి, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ రాకపోవడము, ప్రమోషన్స్ రాకపోవడము, ఇలాంటి వాటిపైన కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే నేను చెప్పినటువంటి విశ్లేషణ ప్రకారంగా ఈ సమయం లోపల కూడాను గురు భగవానుడు అనుకూలంగా ఉండడము, సూర్య భగవానుడు అనుకూలంగా ఉండడము, పుట్టిన సమయం లోపల వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా ఈ శని అష్టక వర్గులో మ్యాక్సిమం పాయింట్స్తో ఉన్నట్టయితే మీకు ఈ శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు, ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు, శుభగ్రహాల యొక్క దృష్టి శనేశ్వరుడి పైన ఉన్నప్పుడు ఆ శని ప్రభావము నిర్వీర్యమవుతుంది. కాబట్టి ఎన్నో విధాలుగా మనం ఆలోచించి ఆ శని ప్రభావాన్ని మనము నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక శని, అష్టమ శని అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ విధంగా ఎన్నో విషయాలలో మనం ఆలోచించి వ్యక్తిగత జాతకాన్ని కూడాను తీసుకొని, గోచారాన్ని కూడాను మనం చూసుకొని, ఈ రెండిటిని కలిపి కోరిలేట్ చేసుకొని, ఈ రెండిటి మూలకంగా ఎలాంటి ఫలితం ఉంటుంది, నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం నిర్ధారణకు రావాలి. అష్టమ స్థానం అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు. అయితే రాశిపరంగా శాస్త్రంలో మనకు గోచార రీత్యా అష్టమ స్థానము దుస్థానం అని చెప్పబడి ఉంది. కనుక కొంత ప్రభావం మట్టుకు ఉంటుంది. ఆలస్యము, ఆటంకాలు ఇలాంటి విషయాలలో శని ప్రభావం బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక శని ప్రభావము దూరం కావడానికి 2 విధాలుగా మీరు కార్యాచరణను చేపట్టాలి. ఒకటి, మీ వైపు నుండి మీరు ఈ పనిని మనము ఎలా అధిగమించాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించి దాన్ని పని ప్రారంభించాలి. అంటే ప్రారంభించేటువంటి పని కానివ్వండి, విద్యార్థులైతే చదువుకునేటువంటి విషయంలో మనస్సు నిలపడము, వ్యాపారస్తులైతే ఆ వ్యాపారం గురించి పూర్తి అవగాహన చేసుకోవడము, ప్రయాణం చేసేటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడినట్టయితే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలను కూడాను కూలంకషంగా మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేయడము, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము, ఇవి కొన్ని మన చేతిలో ఉన్నటువంటి వ్యవహారం. కనుక వీటిని మనం చేసుకున్న తర్వాత అప్పుడు భగవంతుడి అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవాలి. ఆ శని అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో శని భగవానుణ్ణి ప్రీతి చేసుకోవడానికై కొన్ని స్తోత్రాలు పారాయణం చేసుకోవడము, ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణము, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని పఠించడము నిత్యం కూడాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడము, నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహాలలో ఉన్నటువంటి ఆ శనేశ్వరుడి విగ్రహాన్ని
విగ్రహానికి తైలాభిషేకం చేసి నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క దానంగా ఇవ్వడము, ముఖ్యంగా బీదలకు, నీడీ పర్సన్స్కు, ఎవరైతే అన్నార్తులు ఉంటారో, ఆకలితోని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు మీరు తోచినంత అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, దానం మూలకంగా మీకు ఈ గ్రహ దుష్ప్రభావం అనేది చాలా తగ్గుతుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందనంటే, ఈ డబ్బు లేకపోవడము, దారిద్ర్యం రావడము, తర్వాత నష్టాల బారిన పడడము, రుణగ్రస్తులం కావడము, ఇవన్నీ కూడాను దేని మూలకంగా వస్తాయి అనంటే మనము దానం చేయకపోవడం మూలకంగా ఇవన్నీ కూడాను మానవుడికి సంభవిస్తాయి అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్తుంది. కనుక మన లెవెల్లో, మన స్థితిని బట్టి, మన స్తోమతను బట్టి మనం ఎంతవరకైతే చేయగలుగుతామో అంతవరకు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. అది కూడాను దానం చేసే సమయం లోపల కూడాను ఆ సపాత్ర దానం చేయాలి. ఎవరికైతే అత్యవసరమో, ఆకలితో బాధపడుతున్నాడు, మన దృష్టిలోకి వచ్చాడు కాబట్టి అలాంటి వాడికి మీరు ఒక పూట భోజనం పెట్టండి. వస్త్రాలు లేవు, వస్త్రంతో ఇబ్బంది పడుతున్నాడు, చలిలో కానీ ఎండలో కానీ వస్త్రం లేకుండా తిరుగుతున్నాడు, అలాంటి వాళ్లకు వస్త్రదానం చేయండి. అదాన దోషేన భవేద్ దరిద్రః అని, ఈ దరిద్రము, రుణభారము అంటే అప్పుల బారిన పడడము, ఇవన్నీ కూడాను అదానం అంటే దానం చేయకపోవడం మూలకంగానే మనిషికి కలుగుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మీరు విముక్తులు కావడానికి మీకు తోచిన లెవెల్లో మీరు దానం చేయండి. వస్త్రదానము, అన్నదానము, ఫలదానము, మీరు ఏదైనా కూడాను నీడీ పర్సన్స్కే చేయండి. కడుపు నిండినటువంటి వాళ్ళకి మీరు అన్నదానం చేస్తే దాని ప్రభావం తెలియదు, దాని విలువ తెలియదు. కాబట్టి అవసరము ఎవరికో వాళ్ళను గుర్తించి మీరు దాన ధర్మాలు చేయండి. అప్పుడు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. విష్ణు భగవానుడి మూలకంగా, ఆ శ్రీమన్నారాయణుడి మూలకంగా మీకేం కలుగుతుందయ్యానంటే మీ స్టేటస్ను, అంటే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఎలా ఉందో అలానే ఉంచుతాడు. ఇంకా దాన్ని పెంచడానికి మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కానీ ఆ స్థితి నుండి దిగజార్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఆ స్థితి నుండి మీరు దిగరు ఎప్పుడైతే విష్ణు భగవానుని పూజిస్తాడు. కనుక శనేశ్వరుడి మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తి అనారోగ్య సమస్యలు కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు అపమృత్యు దోష నివారణ కొరకై శంకరుణ్ణి శివాలయానికి వెళ్ళండి, శంకరుణ్ణి పూజించండి, అభిషేకం చేయండి, బిల్వపత్రం సమర్పించుకొని ఆ శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని సేవించండి. ఇలా మీరు ఎప్పుడైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో శనైశ్వరుడు, దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి అనేటువంటిది మనిషికి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే మనం లౌకిక వ్యవహారంలో చూసినట్టయితే మనకు ఆ కష్టాలను మన మనస్సుపై ప్రభావం చూపించకుండా ఆ దైవభక్తి అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది, దైవభక్తి మూలకంగా మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఈ దుష్ప్రభావం దూరం అవుతుంది. ఈ విధంగా మీరు పరిహారం చేసుకోండి. చేసుకున్నట్టయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని ఆ దుష్ప్రభావం నుండి మీరు విముక్తులవుతారు, మంచి ఫలితాలను పొందుతారు. నేను చెప్పినటువంటి ఆ విశ్లేషణ మూలకంగా సూర్యభగవానుడు మీకు అనుకూలంగా ఉన్నా, గురు భగవానుడు అనుకూలంగా ఉన్నా కూడాను ఈ శని యొక్క సంచారము నిర్వీర్యం అవుతుంది, దుష్ప్రభావం తగ్గుతుంది. గనక అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అనేటువంటి
భయానికి లోను కాకుండా మీరు మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మీరు పనులు చేసుకోండి, మనస్సు నిలపండి, శ్రద్ధాభక్తులతో ఉండండి, అన్నీ కూడాను సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.